మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ మనకి నక్షత్రం అనేది మనకు కనపడుతుంది. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు, వాళ్ళు జ్ఞానవంతులు. ఆకాశం వైపు మనం కళ్ళెత్తి చూస్తే నైట్ రాత్రికాల సమయంలో మనకి ఎన్నో నక్షత్రాలు కనపడతాయి. ఎన్నో నక్షత్రాల్లో జ్ఞానులకి ఆయన నక్షత్రం అని ఒక నక్షత్రం కనపడ్డది. అది ఏ విధంగా ఉందంటే ప్రత్యేకించబడిన నక్షత్రంగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను తెల్ల చొక్కా వేసుకున్నా, అమ్మ నాకు చూడండి. ఇప్పుడు తెల్ల చొక్కా మొత్తంలో ఏడవక్కడ నల్ల మచ్చ ఉందనుకో, అందరూ చూపు తెల్ల చొక్కా మీదకి పోద్దా, నల్ల చొక్క మీదకి పోద్దా? అదేవిధంగా జ్ఞానులకు ఆకాశం వైపు చూడగానే అన్ని చుక్కలు చిన్న 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 కనపడుతున్నాయి, కానీ ఒక నక్షత్రం మాత్రం ప్రత్యేకంగా కనపడతా ఉంది. దేవునికి స్తోత్రం. నక్షత్రం ఎవరు చెప్పండి? ఇప్పుడు ఇందాక నుంచి మొత్తుకునేది అది. నక్షత్రం ఎవరు? నేను. ఇప్పుడు నీవు నక్షత్రంగా అనేక ఆత్మలను మందిలోనికి తీసుకొని రావాలంటే ఆ రోజు జ్ఞానులకు ఒక నక్షత్రం ఏ విధంగా అయితే ప్రత్యేకంగా కనపడ్డదో, నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా లోకానికి కనపడాలి. హల్లెలూయా. అది ప్రత్యేకంగా కనపడుతుంది. అన్ని నక్షత్రాలు చిన్న 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 చిన్నగా ఉన్నాయి, కానీ ఈ నక్షత్రం ఇంత పెద్దగా కనపడుతుంది అని వెంటనే వారికి ఉన్న గ్రంథాలను తెరిచి చూడగానే యేసు ప్రభు గారి యొక్క జన్మదినానికి ముందుగానే అది ఒక వింతగా ఈ లోకానికి వస్తుందని వారి గ్రంథాల్లో కూడా రాయబడి ఉందంట. వెంటనే యేసు ప్రభు పుట్టాడు, ఈ లోకానికి రక్షకుడు అనేవాడు పుట్టాడని దాన్ని వెంటబడి వెళ్ళిపోతా ఉన్నారు జ్ఞానులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తూర్పు దేశం నుంచి వాళ్ళు ఆ చుక్కనే చూస్తున్నారు. ఇంత ప్రత్యేకంగా ఉందండి. ఈరోజు నీవు నీ జీవితంలో, నీ ప్రవర్తనలో నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా లోకానికి కనపడాలి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఎందుకు మనం ప్రత్యేకంగా కనపడాలంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని అందరినీ పిలుచుకున్నాడు. కాబట్టి నీవు వెలుగు సంబంధివా లేకపోతే చీకటి సంబంధివా? ఇందాక ప్రభువునందు మనందరం ఏ విధంగా ఉన్నామంట? వెలుగై ఉన్నాం. వెలుగై ఉన్నవారు ప్రత్యేకంగా ఉంటారు. వెలుగై ఉన్నవారు దేవునికి దగ్గరగా ఉంటారు. వెలుగై ఉన్నవారు ప్రతి ఆదివారం మందిరంలో కనపడతా ఉంటారు. వెలుగై ఉన్నవారు దేవుని సహవాసంలో ఉంటారు. కానీ చీకట్లో ఉన్నవాడు మాత్రమే మందిరంలో కనపడ్డు. ఈరోజు మందిరానికి రాని వాళ్ళందరూ కూడా ఎట్లా తెలుసా? చీకట్లోనే ఉన్నారు. ఇంకా కొంతమంది పనుల నిమిత్తం ఆగిపోయారు నాకు తెలిసి, కొంతమంది పిండి వంటలు బట్టి ఆగిపోయారు, కొంతమంది ఒంటి పనులను బట్టి ఆగిపోయారు. కానీ మందిరంలో కనబడితేనే నీలో ఆ యొక్క మంట అనేది రగులుతా ఉందని అర్థం. నువ్వు ఇంకా వెలుగు సంబంధివని. దేవునికి స్తోత్రం. నీలో వెలుగు ఉంటే, నీలో ఆ పరిశుద్ధాత్మ ఉంటే, ఈరోజు మందిరం, ఈరోజు ఆదివారం మందిరంలో దేవునితో కనపడాలి, దేవునితో గడపాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవునితో కొద్దిసేపు నా బాధను చెప్పుకోవాలి, ఆ ఆరాధనలో నేను ఏకమైపోవాలని ఆ బాధ నీలో కనపడిద్ది. కానీ ప్రత్యేకమైన వ్యక్తివి కాదు కాబట్టి నువ్వు ఇంటి దగ్గర ఆగిపోయే ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్తాం. చీకట్లో ఉన్నవారు మందిరంలో కనపడరు. చీకట్లో ఉన్నవారు దేవుని దగ్గరగా ఉండరు. చీకట్లో, లోకంలో, పాపంలో ఉన్నవారు సహవాసంలోనికి రారు. ఎవరు దేవునికి వస్తారంటే వెలుగైన వారు మాత్రమే ఈ మందిరంలో మోకరిస్తారు. ఇప్పుడు మనందరం ఎవరు చెప్పండి? వెలుగు సంబంధం. స్తోత్రం చెప్పు గట్టిగా. మీరందరూ ఎవరు చెప్పండి? ఆయన నక్షత్రాలు మనం. హల్లెలూయా. ఆయన అంటే భయము, భక్తి ఉంది కాబట్టే మనందరం ఈరోజు ఆజ్ఞను అతిక్రమించకుండా మనందరం కూడా వెలుగు సంబంధం కాబట్టి మందిరంలో కూర్చున్నాం. నువ్వు ఒక దేవునికి ఇప్పుడు ఎట్లా తెలుసా? ఒక ప్రత్యేకమైన నక్షత్రానివి. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యేకత లోకంలో కనుక కనపడాలి. ఈ ప్రత్యేకత ఒక నలుగురు మనుషుల మధ్యలో నిలబడ్డా కూడా కనపడాలి. ఆ ప్రత్యేకత ఎంతమంది దగ్గరకు పోయినా, రే ఈ అమ్మ, ఈ అబ్బా, ఈ అన్న, ఈ లేకపోతే ఈ అంకులు దేవుని నమ్ముకున్న వ్యక్తిరా, తాగడరా, ఆ ప్రదేశాలకు వెళ్ళడరా అంటే ప్రత్యేకత కనపడాలి నీలో. నీ మాటలో ప్రత్యేకత కనపడాలి, నీ చూపులలో ప్రత్యేకత కనపడాలి. ఎక్కడ నిలబడాలి, ఎక్కడ నిలబడకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, అన్నిట్లో ప్రత్యేకంగా ఉండగలిగితేనే దేవుడు నిన్ను ఒక మంచి ఒక నక్షత్రంగా వాడుకుంటాడు. నీ ద్వారా అనేకులు మందిరంలోకి తీసుకొని వస్తాడు. హల్లెలూయా.
లోకస్తుల్లాగా, పాపాత్ముల్లాగా, మోసం చేసేవారిలాగా, శత్రువుల్లాగా, సాతాన్లాగా నువ్వు ఉండగలిగితే నువ్వు ఎప్పుడు చీకటి సంబంధివే. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. మందిరానికి వచ్చినంత మాత్రం నువ్వు ప్రత్యేకించబడినవు కాదు, బాప్తీసం తీసుకున్నంత మాత్రం నువ్వు ప్రత్యేకించబడినవు కాదు, లేకపోతే తెల్ల వస్త్రాలు వేసుకున్నంత మాత్రం మందిరం నువ్వు ప్రత్యేకించబడిన వాడివి కాదు, ఇంత మంచి 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 బైబిల్ పట్టుకొని వచ్చినంత మాత్రాన కూడా నువ్వు ప్రత్యేకించబడినవు కాదు. నీ లోపల ప్రత్యేకత కనపడాలి, నీ ప్రవర్తనలో ప్రత్యేకత కనపడాలి, నీ క్రియలలో ప్రత్యేకత కనపడాలి, నీ వ్యాపారంలో ప్రత్యేకత కనపడాలి. ప్రత్యేకించబడిన వారే నిజమైన స్టార్, వాళ్ళే మనం. చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు మందిరానికి తీసుకొని రావాలంటే అనేక ఆత్మలు నీ ద్వారా రక్షించబడాలి. నువ్వు చచ్చిపోయే లోపల అయ్యగారు ఎప్పుడంటే కనీసం ఇద్దరినన్నా నువ్వు బాప్తీసం ఇప్పించే చచ్చిపోవాలి. మొన్న ఒక అయ్యగారు గెలిచారు. ఏందన్నా చెల్లికి పెళ్లి చేసినవంటే, బిడ్డకు పెళ్లి చేసినవంట, పెళ్లి చేసిన. మరి ఏంది అల్లుడు కనపడట్లేదు? ఏంటంటే అల్లుడా, మరి అది అల్లుడు ఇంకా దేవుని నమ్ముకోలే. మరి అల్లుడు దేవుని నమ్ముకోకుండా అన్యులకి ఎట్టిచ్చి పెళ్లి చేసినవన్నా అన్న. అంటే ఆయన తెలివిగల మాట ఏందో తెలుసా? మనం ఇట్లా కూడా తెలుసా తిమోతి, మనం ఎట్లా కూడా సువార్తను ప్రకటించవచ్చు. మన ద్వారా ఒక ఆత్మ రక్షించబడుద్ది. ఆ ఆత్మ మన ద్వారానే పరలోకం పోతే తెలుసు. ఆహా అవునా, మాకు తెలియదులే అనుకున్న లోపల బాగానే ప్లాన్ వేశారు. అసలు వాళ్ళు అన్యులకి ఆయనకి ఎందుకు ఇచ్చారంటే మంచి జాబు, మంచి బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉంది. ఏది చూసి ఇచ్చారు? బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉందని ఇచ్చి పడేశారు. కానీ పైకి చెప్పే మాట ఏంది? నా ద్వారా ఒక ఆత్మ, వాడు మారేది లేదు, వీడు చచ్చేది లేదు. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివైతే అన్యుల్ని చేసుకుంటారు, కానీ క్రైస్తవులు మాత్రం క్రైస్తవులనే చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ ద్వారా, ఆ రోజు ఆ నక్షత్రం ద్వారా జ్ఞానులు ఏ విధంగా అయితే దేవుని దగ్గరకు వచ్చారో, నీవు ఈరోజు నక్షత్రంగా నీ యొక్క నక్షత్రం ద్వారా నీ ద్వారా అనేకులు దేవుని దగ్గరికి రావాలంటే ఆ నక్షత్రం ఆ రోజు ఏ విధంగా అయితే ప్రత్యేకంగా కనపడదో, నీవు మరణించేంత వరకు దేవుని కొరకు ప్రత్యేకించబడిన నక్షత్రంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక అయ్యగారి దగ్గరకు వచ్చేసి, అయ్యగారు నేను బాగా తాగేస్తాను అయ్యగారు, ఎంతగానో ప్రార్థన చేసినా కూడా అస్సలు తాగుడు మానలేకపోతున్నా అయ్యగారు, కొద్దిగా ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడంట. అయితే అయ్యగారు అంటున్నాడు, ఏమని ప్రార్థన చేయాలరా చెప్పు, ఏమని ప్రార్థన చేయమంటారు చెప్పు. మరి ఆ మందు షాపులని దూరం అయిపోవాలి. నా ఊర్లో ఒక్క మందు షాపు ఉండకూడదు, నా కంటికి ఒక్క షాపు కనపడకూడదు, మందు షాపులన్నీ ఏసులో దూరం అయిపోవాలి అంటాడు. కనబడితే అమ్మని తాగాలనిపిస్తుంది అయ్యగారు. అసలు తొందరగా మీరు ప్రార్థన చేసి ఒక్క మందు షాపు కూడా నా కంటికి కనపడకుండా అన్ని దూరం అయిపోవాలని ప్రార్థన చేయండి అయ్యగారు అని ఒక అబ్బాయి అడిగిందంట. వీడి తెలివి మామూలు లేదని అయ్యగారు ఒక మాట వేసిందంట. అరే, బురదతో నిండిన ఒక బర్రె నీ ముందుకు వచ్చిందిరా, నువ్వేమో మంచి తెల్ల సొక్క వేసి నల్ల ప్యాంట్ వేసినావు. ఇప్పుడు నీ ముందు బర్రె ఉందని నీవు పక్క పోతావా, బర్రెని పక్క నడతావరా అని అడిగాడు. ఏం చేస్తాడు చెప్పాలి? ఆయన పక్క పోతారా, బర్రెని హై హై అంటాడా? ఆయన పక్క పోతారు. మరి నీవే పక్క పోయినప్పుడు, పాపం కనపడినప్పుడు, మందు కనపడినప్పుడు నీకు ఏ రోగం పక్క పోవడానికి? అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు నీకు కూడా కొన్ని కనపడతా ఉంటాయి, కొన్ని చేయాలనిపిస్తుంది, కొన్ని చూస్తే మాట్లాడాలనిపిస్తుంది, కొన్ని చెవుల పడంగా అవునా కాదా అని తెలుసుకోవాలనిపిస్తుంది. కానీ ఆ టైంలో కూడా నువ్వు ఏ విధంగా ఉండాలి? ప్రత్యేకించబడిన నక్షత్రంగా ఉండాలి. హల్లెలూయా. నీలో ప్రత్యేకత ఉంటేనే నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడునుగాక. నీలో ప్రత్యేకత లేకపోతే నువ్వు చనిపోయేంత వరకు ఒక్క మొక్క కాదుగా ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు నీ ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు ఆ నక్షత్రం ప్రత్యేకంగా కనపడ్డది. ఆ ప్రత్యేకంగా కనపడిన ఆ నక్షత్రాన్ని పట్టుకుని జ్ఞానులు దేవుని దగ్గరకు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపం చేయకూడదు కాదు, పాపము చేసే అవకాశం వచ్చినా, పాపము కనబడుతున్నా, పాపముని ఎదురుగా ఉన్నా తప్పించుకొని పోగలిగితేనే నువ్వు ప్రత్యేకించబడిన వాడివి. ఎగ్జాంపుల్ చెప్పిన, యోసేపుకి పాపము చేసే అవకాశం వచ్చింది,
అవకాశం వచ్చింది, అవకాశం కోసం పోలే, అవకాశం ఆయన దగ్గరకు వచ్చింది. పాపం చేద్దాం రాని స్త్రీ ప్రేరేపిస్తున్నా కూడా ఆ పాపం నుంచి ఆయన దూరం పారిపోయాడే తప్ప అవకాశం వచ్చిందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. హల్లెలూయా. నీ ఎదుట పాపం కనపడుతున్నా, నేను ప్రత్యేకించబడినాన్ని, నేను వెలుగు సంబంధిని, నేను దేవుని కొరకు ప్రత్యేకంగా కనపడాలి, మనుషులకు ప్రత్యేకంగా కనపడాలి, ఎవడో చూడట్లేదులే, ఏం కాదులే, తాగేద్దాం, తినేద్దాం, తందన ఆడేద్దాం అనుకుంటున్నావా? నువ్వు చీకటి సంబంధివి, నువ్వు ఇంకా చీకట్లో నువ్వు ప్రత్యేకించబడకపోతే నువ్వు పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా నీ ద్వారా అనేక ఆత్మలు, ఆ నక్షత్రం ద్వారా నీవు అనేక ఆత్మలు రక్షించబడాలంటే నువ్వు ప్రత్యేకించబడిన నక్షత్రంగా మార్చబడాలి.